బొడ్డుకి ప్యాంక్రియాస్కి ఉన్న సంబంధం ఏంటి? ప్యాంక్రియాస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటండి? సింపుల్ డయాబెటీస్. ఎందుకంటే ప్యాంక్రియాసే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ మెటబాలిజం డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్గా మనకి షుగర్ రావడం జరుగుతుంది. అలాగే ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ మెటబాలిజం కూడా ప్యాంక్రియాసే చేస్తుంది. మరి దీనికి ఈ బొడ్డుకి ఈ ప్యాంక్రియాస్కి ఏంది సంబంధం సార్? సింపుల్. ప్యాంక్రియాస్ ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతాయో మన బొడ్డు చుట్టూ ఒక బ్లూ కలర్ రింగ్ రౌండ్గా డెవలప్ అవుతుంది. దాన్నే కలెన్ సైన్ అని అంటారు. సో ఈ సైన్ ఉంది అని అంటే గుర్తుపెట్టుకోండి, మీ ప్యాంక్రియాస్ డేంజర్లో ఉన్నాయని అర్థం. సో దీనికి హోమియోపతి మెడిసిన్ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా కంప్లీట్గా మీకు బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఇవ్వడానికి జరుగుతుంది. ఎందుకంటే ప్యాంక్రియాస్ ఫంక్షన్ని నార్మల్ చేస్తుంది, తద్వారా ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది, దాని తర్వాత ఇన్సులిన్ మెటబాలిజంని కూడా కరెక్ట్ చేస్తుంది. అప్పుడు రూట్ కాజ్ అనేది క్యూర్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మీకు డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్యాంక్రియాస్ ఫంక్షన్ నార్మల్ అవుతుంది, షుగర్ కూడా నార్మల్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్.